హలో ఎవ్రీవన్, ఈరోజు చికెన్ కర్రీ టేస్టీగా ఇంకా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి అందులోనే చిన్న దాల్చిన ముక్క, 2 లవంగ ముక్కలు, ఇలాచి 2 వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ మూత తీసి దీంట్లో చికెన్ పీసెస్ వేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, మీకు టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మెల్లగా కలుపుకొని ఇలా కొన్ని వాటర్ వేసుకొని చికెన్ పీసెస్ ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదండి. కర్రీ అయితే అయిపోయింది. చికెన్ మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.